IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పగడాల ప్రవీణ్ మృతి కేసు మిస్టరీ వీడుతోంది. 2 రోజులుగా విడుదలైన సీసీ ఫుటేజీలు సంచలనంగా మారుతున్నాయి. బయటకొచ్చిన ఆధారాల ఆధారంగా పగడాల ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు అంతా భావిస్తున్నారు. ఆయన నిర్లక్ష్యమే ఆయన ప్రాణం తీసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయ్యాక 2 సార్లు ప్రమాదానికి గురయ్యారు. కీసర టోల్గేట్ ముందే ప్రవీణ్ బైక్ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. అదుపు తప్పి కింద పడిపోయారు. అప్పుడే ఆయన బండి హెడ్ లైట్ కూడా పగిలిపోయింది. తర్వాత విజయవాడ చేరుకున్నారు. అప్పటికే ఆయన పూర్తిగా నీరసమైపోయారు. గొల్లపూడి పెట్రోల్ బంకుకు సాయంత్రం 4:50 చేరుకున్న ప్రవీణ్ 8 లీటర్లు పెట్రోల్ కొట్టించుకున్నారు. అయితే ఆ సమయంలో బైక్ నడిపేందుకు కూడా ఇబ్బంది పడుతున్నట్టు సీసీ ఫుటేజ్ లో మనకి క్లియర్ గా కనిపిస్తోంది. తర్వాత రామవరప్పాడు రింగ్ రోడ్డు దగ్గర అలసిపోయి కూర్చునుండడంతో ట్రాఫిక్ ఎస్ఐ పక్కన పార్క్ లో కూర్చోపెట్టారు. అక్కడే ఆయన 3 గంటల పాటు విశ్రాంతి తీసుకున్నట్లుగా సమాచారం. అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన లేవగా ఆయనను ప్రయాణించొద్దని చెప్పారు. కానీ ప్రవీణ్ వినిపించుకోలేదు. మళ్లీ హెడ్ లైట్ లేకుండానే బైక్ పై ప్రయాణించారు. ఇక వీటితో పాటు ఆయన హైదరాబాద్ రాజమండ్రికి వెళ్లే మార్గంలో పలుమార్లు మద్యం కొనుగోలు చేసినట్టుగా ఆధారాలైతే లభించాయి. ఎల్బీ నగర్ సవేరా వైన్స్ లో 24న మధ్యాహ్నం 12:24 మద్యం కొనుగోలు చేశారు. వాటితో పాటు ఏలూరు జిల్లాలో రాత్రి 10 గంటల ప్రాంతంలో కూడా మద్యం కొనుగోలు చేసినట్టు సీసీ ఫుటేజ్ లో బయటపడింది. ఈ కీలక ఆధారాలతో రోడ్డు ప్రమాదమే పగడాల ప్రవీణ్ మృతికి కారణమనే చర్చ కూడా మొదలైంది. మద్యం మత్తులోనే బైక్ నడిపి ప్రాణాలు కోల్పోయారని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది నిజమా కాదా అన్నది పోస్టుమార్టంలో తేలాల్సింది. వీటితో పాటు సంచలన ఫుటేజ్లు బయటకు రావడంతో కేసు మరో మలుపు తిరిగినట్లయింది. రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద మార్చి 25 తెల్లవారుజామున ఆయన రోడ్డు పక్కన విగత జీవిగా పడి కనిపించిన క్షణం నుంచి అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాలు హత్య అని అనుమానిస్తున్నాయి. పోలీసులు ప్రాథమికంగా రోడ్డు ప్రమాదమని చెప్పినా కాదు హత్యే అని వాదించారు. అందుకు రకరకాల వాదనలు తెరపైకి తెచ్చారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. పాస్టర్ ప్రవీణ్ మరణంపై సమగ్ర దర్యాప్తు కోసం జేఏసీ ఏర్పాటైంది. కొందరు రాజకీయ నాయకులు, మతపరమైన సంస్థలు రంగంలోకి దిగి పరిస్థితి ఉద్రిక్తంగా మార్చాయి. హైదరాబాద్లో ఆయన అంత్యక్రియలు సందర్భంగా కూడా పలువురు పాస్టర్లు సంచలన ఆరోపణలే చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసుపై సమగ్ర పారదర్శక విచారణకు ఆదేశాలు జారీ చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా వెలుగులోకొచ్చిన కొత్త ఆధారాలు ఈ ఆరోపణలన్నింటినీ పటాపంచలు చేసేలా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు పోలీసులు వీటిపై ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు.